ఈ రాత్రి కాలం ప్రభువును స్తుతించేందు కొరకై ఎక్కువ మాటలతో వర్తమానం అందించడానికి కాదు కానీ కొన్ని వచనాలు ఇప్పుడు మనం చదివిన కీర్తన 89 చివరి వచనంలో ఒక పదంని గమనాన్ని తీసుకొని వస్తున్నారు. గమనించండి. కీర్తన 89:52 వచనం, యెహోవా స్తుతినందును గాక, యెహోవా స్తుతినందును గాక. ఈ మాటలు కీర్తనగా గమనించి చూద్దాం. ఎందుకు దేవుడు స్తుతినందును గాక? The reasons for what God has to be praised. దేవుడు స్తుతినందుకు కొరకైన కారణం ఈ రాత్రి కాలం మన ద్వారా ఆయన స్తుతి పొందేందుకు కారణం. మొదటి కారణం కీర్తన 2 దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి. స్తుతినందును గాక 18వ కీర్తన 46వ వచనం. 18వ కీర్తన 46వ వచనం, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్చర్యకరమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును గాక. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందును. ఇప్పుడు ఈ కీర్తనంతటిలో స్తుతినందుకు కొరకైన అనేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక వచనం చదివిస్తాను. రండి 20వ వచనం చదువుదాం. 18వ కీర్తన 29వ వచనం. 18వ కీర్తన 29వ వచనం, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఇప్పుడు ఆయన బహుగా స్తుతినందును గాక. దేని కొరకు అనంటే నాకు ఆయన అనుగ్రహించిన సహాయము కొరకై ఆయన బహుగా స్తుతినందును. For the help which he has given unto me in this particular year, he has to be greatly praised. ఇప్పుడు ఆ సహాయమును బట్టి ఏం కలిగింది? ఈ సహాయం గురించిన మాట మనకు సమయ గ్రంథంలో చూస్తే ఒక చక్కని పదం వాడబడింది. ఎబెనేజరు అనే పదం మనం చూస్తాం. అక్కడ సమయ గ్రంథం 7వ అధ్యాయం దయచేసి చూడండి. సమయ గ్రంథం 7వ అధ్యాయం, మొదటి సమయ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. సమయ మొదటి గ్రంథం 228వ పేజ్ 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి దానిని నిలిపి, ఎంత వరకు యెహోవా మనకు సహాయము చేసెను. God had helped me until now. ఎంతవరకు? ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ చివరి గంట వరకు ఆయన మనకు సహాయము చేసిన కారణం చేత మనము ఆయనను స్తుతింపబద్దలం. ఎలాంటి సహాయము అనంటే, ఎలాంటి సహాయకుడు అనంటే, ఈ సంవత్సరం అంతటిలో ఆయన అనేక సందర్భాలతో మనకు సహాయం చేశాడు. ఆ సహాయం ఎట్టి సహాయము అని మనం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం దయచేసి చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము ఆశ్చర్యకరమైన సహాయం 26వ అధ్యాయం 15వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం పేజ్ నెంబర్ 380, పాత నిబంధనలో 380, 26:15. పెద్ద రాళ్ళని ప్రయోగించుటకై కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను గుడిసెలలోను వచ్చెను. గమనించాడు అన్నమాట. అతను స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము. కాబట్టి ఇంతవరకు సహాయం చేశాడు. ఎలాంటి సహాయం చేశాడంటే ఆశ్చర్యకరమైన సహాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక
16 వచ్చిన ఎబ్రి 4:16 కొరింథీ పత్రికలో 202 పేజ్ నెంబర్ 202 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 16 వచ్చిన కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు చెప్పండి, ఏ సహాయం అంట? సమయోచితమైన సహాయం, టైమ్లీ హెల్ప్. అంటే ఆ సమయానికి ఏది అవసరమో అది చేయటం, ఖచ్చితమైన సహాయం అవసరమైన సంగతి చేయటం. 2 సంగతులు. నేను అడిగాను సహాయం, ఎన్నోటి చేస్తాను అనుకోండి, అది సమయోచిత సహాయం అవుతుందా? సమయోచిత సహాయము అవరు. నేను వారికి భోజనం పెట్టమన్నాను, వారు నాకు బట్టలు ఇస్తానన్నారు, అది సమయోచిత సహాయం అవుతుందా? అవదు. నాకు ఏ సమయానికి కావాలో, ఏది కావాలో అది సహాయం చేస్తేనే అది సమయోచితం అవుతుంది, యోచితమైన సహాయం. కాబట్టి దేవుడు మనకు ఈ సంవత్సరం అంతటిలో ఎంతవరకు సహాయం చేశాడు, అది ఆశ్చర్యకరమైన సహాయం, అది సమయోచితమైన సహాయం. కాబట్టి ఇప్పుడు ఆ సహాయం పొంది మనం ఏం చేశాం? చదవండి, కీర్తన 16, కీర్తన 18 మొదలంటే సహాయం పొంది 29 వచ్చినాడు. నీ సహాయం వలన నేను సైన్యమును, నేనందాను ఈ సైన్యం ఏంటి ప్రభు అంటే 365 మందిని జయించాను. అవునే కదా? ఒకరా ఇద్దరా? ఎంతమంది అండి? 365 మంది సైన్యం. మామూలు మాటల తర్వాత లైన్ లో నా దేవుని సహాయం వలన ఏమి దాటుతున్నావు? ఏమి దాటే చెప్పండి. ఏమిటో ప్రకారం 2025వ సంవత్సరం అనేటువంటి మన సామర్థ్యానికి మించినటువంటి ప్రాకారం మనం ఏం చేసాం? దాటేసాం. మొదలు అనుకున్నా ప్రభా ఎట్లా ప్రారంభమవుతుంది, ఎట్లా ఉంటుందో ఏమో, ఎన్ని ప్రశ్నలు, ఎంత మీమాంస, ఎంత భయంకరమైన ఎన్ని సస్పెన్స్ లో. అవునే కదా? When we have started this year, we had many questions, lot of anxiety. ఎలా ఉంటుందో ఏంటో, అదంతా మన ముందు ఎలా ఉన్నట్టు ఒక పెద్ద ప్రాకారంలాగే ఉంది. ఎట్లా దాటుతామో, ఎట్లా క్రాస్ చేస్తామో, ఇదంతా చాలా సంగతులు. అయితే దేవుని కృప వలన, ఆయన సహాయం వలన ఈ దినములన్నీ కూడా మనము గ్రహించాము. ఈ సంవత్సరం అంతా మనం ఏం చేస్తామో దాటగలిగే అందువరకై ప్రభు స్తుతులను ఆయన జీవగలవాడై ఆశ్రయదుర్గమై ఈ సంవత్సర కాలం అంతా సహాయకుడై ఆశ్చర్యకరమైన సహాయము, సమయోచితమైన సహాయం ఇచ్చి ఈ సంవత్సరము అనే ప్రకారం దాటగలిగినట్లుగా మనం దాటిపోయేసినందుకై ఆయన స్తుతి నందునుగాక. Thank God, for He has helped us to overcome and to cross this long year, which is high enough for us to cross with ability. మన సామర్థ్యాలతో దాటేందుకు సులువైన ప్రాకారం అయితే కాదు. దాటేమో అని అంటే అది కేవలం ఆయన సహాయం గురించి మాత్రమే. అపోస్తల కార్యముల గ్రంథం 2వ స్థలంకు వెళ్ళిపోదాం. అపోస్తల కార్యముల గ్రంథం 20 26వ అధ్యాయం 22వ వచనం. 26వ అధ్యాయం 22వ వచనం. యాక్ట్స్ 26 29 పేజ్ నెంబర్. ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు
26వ అధ్యాయం 22వ వచనంలో అపొస్తలుల కార్యగ్రంథంలో స్పష్టంగా నేటి వరకు నిలుస్తున్నానంటే ప్రభువా అది నీ సహాయం అని. ఒక పాట సంక్షేమించి ఆయా సందర్భాల్లో పాడుకుంటాం, విగ్రహం పాడాలి కలిసి అనుకుంటాం, కానీ పాడడం అంటే హృదయం తడవలేదు. ఇంతవరకు యెహోవా సహాయపడదు, ఇంతవరకు ప్రభువే దీవించననే పాటలో చాలా అద్భుతమైనటువంటి కాబట్టి రాత్రి కాలం ప్రభు స్తుతింతును గాక. ఎందుకు చెప్పండి? ఇంతవరకు ఆయన సహాయపడేది. రెండవది అనుకుందాం, దీన్ని ఏ కారణం ప్రభు స్తుతింతును అంటే 31వ కీర్తనకు వస్తాం. కీర్తన వరకు వచ్చినట్టు చూస్తాం. కీర్తన 31 చదువుదామా? అందరం కలిసి 21 వస్తాం. 21 వస్తాం. కీర్తన 31:21. మొదటిది రీచ్ అస్ విత్ హెల్ప్, సహాయంతో మనల్ని కలుసుకున్నాడు ఆయన. రెండవది చదవండి, ఇక్కడ ఆంధ్రిక శ్లోకం 31 కీర్తన 21 వచ్చిన ప్రాకారములైన పట్టణంలో యెహోవా తన కృపను నాకు చూపినాడు, ఆయన స్తుతినందును గాక, ఆయన స్తుతినందును గాక. ప్రాకారముల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపినాడు. దీనికి అసలు హీబ్రూ ట్రాన్స్లేషన్ లో ఒక మంచి అద్భుతమైన ట్రాన్స్లేషన్. ఇది తెలుగులో కొంత ఇబ్బందికరంగా చేయబడింది అయినప్పటికీ దీన్ని కింగ్ జేమ్స్ వర్షన్ లో ఎట్లా ఉంటుందంటే, ఆ ప్రాకారముల పట్టణముగా యెహోవా నాకు తన కృపను చూపినాడు. ప్రాకారముల పట్టణములో మనకు తెలుగు రాసింది, కానీ కింగ్ జేమ్స్ రాస్తుంది as a great wall around me, God has shown his grace upon me. నా చుట్టూ ఒక గొప్ప ఎలా ఉన్నాడు దేవుడు? ప్రాకారముల గా ఉండి, ప్రాకారముగా నా చుట్టూ ఉండి ఆయన నాకు ఆశ్చర్యంగా తన కృపను చూపినాడు. ఏ సందర్భంలో ఏది కొరగైన కృప అనంటే, మొదటిది రీచ్ విత్ హెల్ప్, మొదటిది అందుకు స్తుతిద్దాం. రెండవది రెస్పాండెడ్ టు మై ప్రేయర్. ఫస్ట్ రీచ్, దేవుడు మన సహాయంతో కలుసుకున్నాడు. రెండవది రెస్పాండెడ్. తర్వాత వచ్చి చదవండి, ఇప్పుడు క్లుప్తంగా ధ్యానించడానికి ముందుకు వెళ్తాను. 22 వచనం, వీధి చెందిన వాడని నీకు కనబడకుండా నాశనమైంది అనుకుంటుంది, అయినను నీకు నేను మొరపెట్టగా నేను నా విజ్ఞాపకులని ఆలోచించి ఎందుకు నేను స్తుతినందును వీధి చెందిన వాడని. జీవితంలో ఆయా సందర్భాలు ప్రవేశించినాయి, మరొకటి ప్రాణము ఎదురులాకు రెప్పలాడింది, గుండె బరువెక్కింది, ఎటు చూసినా భయం ఆవరించింది. వీధి చెందిన వాడిని నీకు మొరపెట్టి తిని. ఎందువలంటే నా చుట్టూ ఎలాంటి వారు ఉన్నారు? 18 వచనం, అబద్ధికుల పెదవులు గర్వం అసహ్యమగుపరచు, కఠోరమైన మాటలు పలుకువారు నా చుట్టూ ఆవరించినప్పుడు నాకు మనుషుల మాయోపాయాలు. 20 వచనం, మనుషుల కపటోపాయములు. 20 వచనం రెండో లైన్, వాక్కలహం కలహించువారు నా చుట్టూ ఆవరించిన కార్యం చేత నేనైన తిని భీతి నందు తిని. I was afraid. I was filled with fear. And I cried unto thee. నేను మీకు మొదలుపెట్టాను. ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ కఠోరమైన మాటలు, ఈ కపటోపాయాలు, ఈ కరవపు మాటలు, వీటన్నిటి మధ్య అబద్ధికుల పెదాలు, ఇవన్నీ చుట్టుకోలేనప్పుడు ప్రభువా నన్ను దాచమని అడిగాను.
వెంటనే నాకేమైపోయావు చెప్పండి, ప్రాకారము గల పట్టణం అయిపోయింది. నా చుట్టూ ఒక పెద్ద బలమైన కోట కూడా అయిపోయాయి. నా చుట్టూ సరౌండ్ చేసేసారు. That was surrounded me as a great fortress. ఎంత ఆశ్చర్యం! ఇక ఆ మనుషుల యొక్క లేక పరిస్థితుల యొక్క ఏంటి నష్టమును కలగనట్లుగా ఆయన మనిషి చుట్టూ ఆవరించాడు. అందులో బట్టి మనం ఆయన స్తుతినందును గాక. వాక్యం రాబడి జకరియా గ్రంథంలో నేను వారికి అగ్ని ప్రాకారమైందును అని అంటాడు. ఏమన్నాడండి? నేను వారి చుట్టూ అగ్ని ప్రాకారమైందును. కాబట్టి మన ఈ సంవత్సరం అంతటితో దేవుడి గారు ప్రభుని స్తుతించేందుకు కొరకైన శ్రేష్ట కారణం ఏంటంటే ప్రభు ఈ సంవత్సర కాలం అంతట్లో మన చుట్టూ అగ్ని ప్రాకారం ఉన్నాడు. జకరియా 2:5, జకరియా 2:5, 778 పేజ్ నంబర్ 778. నేను దాని చుట్టూ ఎలా ఉన్నానో అగ్ని ప్రాకారముగా కనుకనే ప్రభు స్తుతులంటున్నట. మొదటిది సహాయం చేశాడు, దాపేశాడు ఈ సంవత్సరాన్ని ఆగమ స్తుతులంటున్నగా. రెండవది పీకి చెల్లి మొదలుపెట్టాను, ఆయన ప్రాకారంతో నన్ను చుట్టూ ఆవరించాడు. ఆయన స్తుతినందును గాక. ఈ జీవం వల్ల శ్రేష్టమైన ఆశ్రయాస్పదమైన పరలోకము అద్భుతమైన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కాపుదలంతటిని బట్టి కృపంతటిని బట్టి ఆయన ఎంతైనా స్తుతి నొందదగిన వాడు. ఆయన విశేషమైన కనికరాల చేత గడిచిన 2025 సంవత్సరం అంతయు మనను కృప చూపి 2026 సంవత్సరంలో దిగ్విజయంగా క్షేమముగా ప్రవేశింపజేసిన జీవముల పరలోకపు దేవాది దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆనందించబడుగాక. ఆయన హృదయం చేత పూజించబడుగాక. చెప్పండి, జయమని ప్రభువైన యేసు క్రీస్తు మహారాజుకి, నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన జీవముల సహాయకుడికి, ఆశ్చర్యకరమైన దీపాలను చూపించిన పరలోకపు ఆశ్రయాస్పదులకి, నూతన వచనంలో ప్రవేశింపజేసిన ప్రియ మిత్రుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి, కన్న తండ్రి వలె మమ్మల్ని ఆంచుకునే పరలోకపు ప్రియునికి, కన్న తండ్రి వలె మృతుల మీద మోసిన జీవముల దేవునికి నూతన సంవత్సర శుభాకాంక్షలు గడిచిన కాలం అంతా కాపాడింది. పక్షిరాజు వలె, కన్న తల్లి వలె, జాలిపడు తండ్రి వలె, పరాక్రమం వల్ల సూర్యుడి వలె, సమీప మిత్రుడి వలె గడిచిన రాజు వలె ఆదరించి కౌగలించి గత కాలం అంతే కూడా కాపాడిన అమూల్యమైన దేవునికి తన ఆశ్చర్యకరమైన కృపను చూపిన సమీపస్తుడికి హృదయపూర్వకమైన స్తోత్రం కలుగుగా. మూడో మాట కోసం దయచేసి రండి. ఆయన స్తుతి రెండులో గాక. మరి మనం చూసాం సహాయముపై, రెండవది ప్రాకారముపై, మూడవది చూడండి 68వ కీర్తన. 68వ కీర్తన 19వ వచనం. ఆయన మా భారం భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. 68వ కీర్తన 10వ వచనం. ప్రభువు స్తుతినందును గాక. తర్వాత ఆనందించము, ఆయన మా భారమును భరించి ఉన్నాడు. ఏమనుకున్నాను చెప్పండి? ఆనందం ఆయన మన భారమును భరించి ఉన్నాడు. ఆయన మనకు రక్షణ కంటే ఉన్నాడు. కనుక మూడవది ఎందుకు స్తుతినందును గాక అంటే భరించను. మొదటి ఆయన కనికరించను లేక సహాయం చేశాను.
10 మాట ఉంది, కనికరించిన మాట. సరే, సహాయం చేశాను. రెండవది మనను దాచాను. మూడవది ఆయన మన విషయమై భారం అంతటి కూడా భరించాను. చదువుదామా? యెషయా గ్రంథము 64వ అధ్యాయం. ఎలాగున దేవుడు గత కాలం అంతటిలో మన భారమును భరించడంలో ఆయన నమ్మకత్వాన్ని కనపరిచాడు అని అంటే, యెషయా గ్రంథము 64వ అధ్యాయం, 63వ అధ్యాయం, 63వ అధ్యాయం 9వ 63:9. వారి యావత్ పాలనలో ఆయన పాలనలో 622, పేజీ నంబర్ 622. వారి యావత్ పాలనలో ఆయన పాలనలో ఆయన సన్నిధి పొంద వారిని రక్షించను, ప్రేమ చేతను, కార్యం చేతను, వారిని విమోచించను. అవార్డు గమనించండి. పూర్వదినములు అంటే పూర్వదినములు 2025 అనుభవించాను. అది మన పూర్వమే కదా. ఇప్పుడు అయిపోయితే పూర్వం లేదా ఇంకా పొరపాటు మన మర్చిపోయి ఏం చేస్తారు, మన అప్లికేషన్ జీవిపోవాల్సి వస్తుంది. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎలాగ వచ్చాను. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, మనలో ఆయన శంకరెత్తుకున్న రీతి. మనం చెప్పాలంటే మన భారమంతటినే ఆయనే మోసాడు. He himself has bear all of the burdens. He kindness through. ఆయన ఈ గత సంవత్సరం అంతటిలో కూడా ఎన్నెన్ని బాధలు, ఆర్థిక భారమా, అనారోగ్య భారమా, మానసిక భారాలా, పిల్లల భారమా, ఆత్మీయ భారమా, పరిచర్య భారమా, ఆల్ అవర్ బర్డెన్స్, వివిధమైన మన భారములన్నీ కూడా ఆయన భరించిన కారణం చేత ఆయన మన జీవితాల్లో ఎంతో ఒత్తికగా, ప్రేమగా, తన సామర్థ్యంతో మనల్ని మోసిన కారణం చేత దేవుడు మన జీవితంలో ఆయన స్తుతిత్వ ఉనికిని మనం ఇంకా కలిగి ఉన్నాం. We are still existed to praise him because he has bear all our burdens. ఎవరు భరించారు? ఒకరి భారము మరొకరికి చాలా ఎక్కువ. ఎవరు వల్ల మోసుకోగలరు, కానీ ప్రస్తుతం వాళ్ళ చెంచం అయ్యారంటే కూడా భారమే కదండి. ఒకసారి చాలా ఆశ్చర్యంగా కనబడుతుంటారు. తమకు సంబంధించేది అయితే కొండ కూడా ముసుంటే ఎత్తేసుకుంటారు. తమది కానిదైతే చిన్న చిటికీ దాన్ని కలపడానికైనా ఒక చిన్న స్టూలే పక్కన పెట్టారు. సో మచ్ హెవీ చాలా చాలా బరువు అనిపిస్తుంది. మన గురించి ఒక అడుగు రమ్మంటే, ఒక నిమిషం మాట్లాడమంటే, లేదా కేటాయించమంటే, లేదా ఒక మాట ఏదైనా చెప్పమంటే, ఏదైనా వస్తువు ఇమ్మంటే, ఏదైనా సమయానికి కొంచెం రిస్క్ తీసుకోమంటే, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వమంటే, కొంచెం ఏదైనా సాక్రిఫైస్ చేయమంటే, కాస్తంత ఏదైనా మన కోసం వారిని వదులుకోమంటే చాలా అతీతంగా భావిస్తారు. కొన్నిసార్లు నిస్సంకోచంగా, నిర్మమాటంగా కాదు, లేదు, అవ్వదు, కుదరదు అని చెప్పిన ఎన్నో చూసాం. ముడుచుకున్న చేతులు ఎన్నో, అంతేదండి, తిప్పుకున్న ముఖాలు ఎన్నో. ఎక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అక్కడి నుంచి మనము రిసెప్షన్ పొందాం. ఎక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎదురు చూసామో అక్కడే మనము భగ్నమయ్యాం. ఆశ నిర్వీర్యమైంది. కాగా గుర్తు చేసుకున్న 2 సార్లు ఓ సందర్భంలో తీసుకుంటే వాడికే ఆ గెస్సేమైన తోటలో భయంకరమైన వేదనలో
ఆయన అంత దూరం వెళ్ళి వేదన పడి సాగిలబడి కొంచెం సేపు నాతో కూడా మెలకువగా ఉండండి. ఆ ముగ్గురు గ్రహించారా? గ్రహించలే. మన జీవితంలో నిశ్చయంగా ఏ దినం ప్రభువా ఇది నా సామర్థ్యం మించింది, నా తాపం మించింది, నా స్తోమత మించింది, ఇది నా అంచనాకు మించింది, ఇది నా చేతకాలని అడిగిన ప్రతి సమయంలో కూడా ఈ నెవర్ గివ్ అప్. ఆయన ఎప్పుడు కూడా చేసుకోలేదు, చేయలేదు. ప్రతి సందర్భంలో ఆయన మన భారమును భరించాడు. ఏంటని భారం? కాబట్టి ఈరోజు మనం ఆయన ఆరాధించేందుకు కొరకై గుర్తుకోబడుతున్నాం. కొన్నిసార్లు తండ్రికి భారం అయిపోయాం, తల్లికి భారం అయిపోయాం, స్నేహితులకు భారం అయిపోయాం, భర్తకు భారం అయిపోయాం, భార్యకి భారం అయిపోయాం, పిల్లలకు భారం అయిపోయాం. అయినప్పటికీ నీ దేవుడు ఎప్పుడు మనల్ని విస్మరించలేదు. ఆయన మన జీవితంలో అన్ని విషయంలో ఆనందము ఆయన మన భారము జీవితంలో ఆ పరులకు దేవుడు చూపించిన నమ్మకం ఎంత గొప్పది. గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్. నీ విశ్వాసం చాలా గొప్పది ప్రభువా. నీవెంతైనా నమ్మదగిన వాడు, నీ పూజారుడు. తన అన్నకు 11 మంది వచ్చారు. 10 మంది వచ్చారు, అప్పుడు వదిలిపెట్టి తర్వాత వాళ్ళు తెచ్చుకున్నాడు అనుకోండి. కంటున్నాడు యాకోబు. కానీ ఆ తండ్రి ఇప్పుడు ఈ పిల్లల బాధను భరించడం తన వల్ల కాలేదు, ఆహారం ఇవ్వడం తన వల్ల కాలేదు. ఇప్పుడు ఈ యాకోబు అన్నాడు, ఇక్కడ ఆగదిని చనిపోదాం, అక్కడ దగ్గర ఐగుప్తులో ఏదో ఆహారం దొరుకుతుంది అని విన్నా, పోండి అని అన్నాడు. అక్కడ పోలీసులు అక్కడ ఎవరున్నారు? ఫరోస్ అంటే ఎవరున్నారు? కూడా యోసేపు ఉన్నాడు. ఇప్పుడు యోసేపు ఈ 10 మంది లేక 11 మంది లేక తండ్రి లేక వారి సంతానం వారి అందరి భారాన్ని ఏ మాత్రం కూడా ధిక్కరించనే ధిక్కరించను. మీ భారాన్ని నేను ఎందుకు భరించాలా? మీరందరూ నన్ను ప్రేమించనుందా, నన్ను గౌరవించనుందా, నన్నేమన్నా మీరు సంకరించారా? నన్ను కళ్ళ దగ్గర కూడా వస్తున్నాయని చెప్పి గుర్తుగా తోసేవారు మీరు కాదా? నన్ను 30 వెండినాలకి కమ్మేస్తున్నారు మీరు కాదా? కన్నా తండ్రికి దూరం చేస్తున్నారు కాదా మీరు? నేను చచ్చిపోయినా నాన్నకి అబద్ధం చెప్పిన కాదా మీరు? నేను ఎంత కించపరిచినా, గాయపరిచినా, తురనాడినా, తిరస్కరించినా, అవమానించినా, నన్ను వెలివేసినా, నన్ను ఎంతగా మీరు బాధించినా కూడా మీ బాధను భరించేందుకే నేను ఇక్కడ ఉన్నాను అని మానవ మాత్రం యోసేపే అంత విశాలంగా చెప్పినా మీద ఈరోజు మన దేవుడు నా జీవితంలో ఈ 2025 సంవత్సరంలో నీ బాధలన్నీ భరించారు. కారణం ఏంటంటే ఎంత ఆత్మీయంగా జీవించావో, ఎంత పరిశుద్ధంగా బతికావో, ఎంత సంతోషం పెట్టావో, ఎంత సమృద్ధి పరిచావో, ఎంత మహిమపరిచావో, ఎంత కనపరిచావో, అస్సలు కొంచెమైనా బాధ పెట్టలేదు ఏ ఒక్కరోజు నా హృదయాన్ని అని అంటారు. Not because that we are perfect, not because that we are faithful, but only because He is faithful. He bear all our burdens. మనం అమలుగలమని, మనం సామర్థ్యమని, పరిపూర్ణమని, ఆత్మీయులని, ఆయన ఉత్సింపజేసిన వాళ్ళని, ఆయన మనం చాలా ఎంతో గొప్ప చేసిన వాళ్ళని కాదండి. ఆయన ప్రేమగా వాడు కనుక, ఆయన కృపగా వాడు కనుక యోసేపు తన కళ్ళ ముందు తనను బాధించేవారు ఉన్న వారందరి బాధందరూ భరించి వారందరి కొరకే ఎంతో బాధ్యత భరించాడే. అలాగే పరలోకపు దేవుడు ఈ సంవత్సరకాలం అంతా ఎన్నోసార్లు
ప్రభు విడచియుంటే నో ప్రభు ఎన్నో సార్లు నీ కృప విడచియుంటే నో ప్రభు విడచియుంటే నో ప్రభు మన్నతోడ ఈయాలి క్షమించేదేవి నానా నీదాని క్షమించేదేవి నా మాత్రమై నా ప్రభు దేవుడు ఆయన మన బాలు అనుదినము భరించినట్లకై ఆయన స్థుతినందనగలుగుతాడు. అది ఆయన నమ్మకత్వం, ఆయన కృప. 13వ కీర్తన 4వ కారణం స్థుతినందులకు 13వ కీర్తన 13 చదవండి. 13వ కీర్తన 13 సహాయం చేసినందులకై, ఆయన మన ప్రాకారంలో దాచినందులకై, ఆయన మన జీవితంలో మన బాధలు భరించినందుకై. 3వ వచనం 13 వచనం వరకు స్తుతినందును గాక. ఎందుకు రీజన్ చెప్తాం, ఇదే కీర్తనలు. ఆయన స్తుతి నొందును గాక. ఎందుకు అంటే చదువుదామా? 8వ వచనం 7-8 ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని పుష్టించగానే ఆయన దేవునితో వాడు వెంటనే ఈతరును పైకెత్తేవాడు. ఆయన సంతులేంటాన్ని లాగా కుమారుడు సంతోషంతో కలిగా వచ్చాడు. యెహోవాను స్తుతించుడి. 2వ వచనం ఆయన లేవనెత్తెనో పైకెత్తెనో అందుకు ఆయన నామం స్తుతినందును గాక. ఈ సంవత్సరం అంతటిలో ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నేను కృంగిపోయినప్పుడు, నేనెంతో దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన స్థానాన్ని మార్చాడు. ఆయన నన్ను హెచ్చించాడు. అక్కడ ఆ మాట గమనిస్తే తన జనుల అధికారులతో కూర్చుండబెట్టుటకు ఎవరిని అని అంటే ఆ 2 మాటలు పదాలు గమనించండి. నేల నుండి పెంట కుంభం మీద నుండి దరిద్రులను పేదలను, అనగా ఒక పదంలో చెప్పాలంటే what we don't deserve or what we never desire has been given to us. గడిచిన సంవత్సరం అంతటిలో ఏదైతే మనం దేనికైతే మనం పాత్రలో కామో, దేనికైతే మనం యోగ్యమో కామో, దానికి దేవుడు మనను పాత్రులుగా అర్హులుగా చేశాడు. ఎక్కడో ఉండాల్సిన అనామకమైన అజ్ఞాతకు జీవితంలో అధమమైనటువంటి పరిస్థితులను దేవుడు మార్చాడు. ఆయన హెచ్చరించాడు, లేవనెత్తాడు, పైకెత్తాడు, తలనెత్తాడు. ఆయన మనను ఘనపరిచాడు, హెచ్చరించాడు. చాలా సిద్ధులు వారు నాకు నేను చాలా అలుసుకుంటున్నాను. జ్ఞాపకాల భక్తులు అనేకం వెళ్ళిపోయి ఉంటే లోపల అలుసుకుంటున్నానంటే, ఎందుకంటే మీ అందరికి కూడా అనేకమైన అనుభవాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో ఎంతో అల్పమైన అగమమైన స్థితిలో ఉన్న సందర్భాలను చేసుకుంటే అంటే నేలకు విసిరివేయడు. నేల నుండి అనే మాట అర్థం ఏంటంటే జస్ట్ గెట్ అవే అన్నట్టు. మనను చిపో అని త్రోసేసి ఎక్కడ పడతామంటే నేల.
ఇప్పుడు లేవనెత్తను అని అంటే నిలబడిన వాడిని కాదు కదా. ఎవరిని లేవనెత్తాలి? పైకెత్తను లేవనెత్తానంటే పడద్రోయబడినవాడిని, పడద్రోయబడినవారు, ద్రోయబడిన వారిని, నిరాకరించబడిన వారిని. నిశ్చయంగా ప్రభువైన దేవుడు అద్భుతంగా ఎన్నో పరిస్థితులను మానసికంగా లేపాడు, ఆత్మీయంగా లేపాడు, సామాజికంగా కూడా మనలో పైకెత్తాడు. ఆయా పరిస్థితుల్లో సైకలాజికలీ వీఆర్ వెరీ మచ్ థ్రోన్ డౌన్. మనం చాలా ఇక ఏం చెప్పాలి, అటర్ మోస్ట్ డిస్పైర్, డిస్ట్రెస్, టోటల్ డిస్కరేజ్మెంట్, పూర్తి నిరాశ, నిస్పృహ. ప్రభు తన వాక్కులు ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, స్వరం ఇచ్చాడు, చేయించాడు, తిరిగి మనను పైకి ఆ నిరుత్సాహం అనంతటిలో నుంచి, కృపగలంతటిలో నుంచి మనం లేపి గురుకల్పి ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి మనం నిలబెట్టాడు. ఆత్మీయంగా పరిస్థితుల్లో మనం పడిపోయిన మీద, కాలు జారిన మీద ఆయన చూపించి మన పైకి నిలబెట్టాడు. సామాజికంగా కూడా కొంచెమైనా పరిగణలోకి తీసుకోవాలని సందర్భాలలో, కాస్తంతైనా విలువైన పరిస్థితులలో, కొంచెమైనా గౌరవ మర్యాదలు కూడా దక్కని పరిస్థితుల్లో లేదు. ఆయన అవమానపరచలేదు, ఆయన తృణీకరించలేదు, ఆయన మర్చిపోలేదు. ఆయన మనం లేవనెత్తాడు. కాబట్టి ఆ జీవముల దేవుడు ఎంతైనా స్తుతిమంతుడు వాడు. నేను ఇప్పుడు ఏ తరంతో ముగిస్తాను. సహాయం చేశాడు, ప్రకారంగా దాచిపెట్టాడు. అంతేకాదు మన బాధలన్నీ భరించాడు. ఆయన మనను పైకి లేవనెత్తాడు. చివరి మాట రెడీ 124వ కీర్తన 6వ వచనం, 124వ కీర్తన 6వ వచనం. స్తుతి నొప్పును గాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగిప్పని యెహోవా స్తుతి నొప్పును గాక. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ 2 వర్షాలు చదవండి వచ్చేసి చదవండి. మనుషులు మనం చేసినప్పుడు వారి ఆత్మప్పుడు వారి ప్రాణులు మనకి ప్రాణులు వేసింది, జలముల వల్ల ముంచి వేస్తున్నాను, ప్రవాహం మనకు ప్రాణుల మీదుగా బొరికి పారున్నాం, ప్రవాహంలో పోషించే జనులు మనకు ప్రాణుల బొరికి పారున్నారు. ఆయన ఇస్తాడుగాక. వారి పంటలకు మనకు అప్పగింపని యెహోవా స్తుతినందుగాక. పక్షి తప్పించుకున్నట్లు మనం ప్రాణం వేటగాడిని తప్పించుకుని గుడి దెబ్బబడినాం, మనం తప్పించుకుని భూమి ఆకాశం యెహోవా నామముననే ఈ సంవత్సరం అంతటిలో He rescued us. Not only He restored us, but also He rescued us. He responded. He reached. He responded. He rescued. He took responsibility. ఎంత అద్భుతమైన దేవుడు. ఇక్కడ వారి పంటకు వేటగా అప్పగించని దేవుడు అని అంటే మన జీవితాలను భయంకరమైన పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఎలాంటివంటే ప్రవాహ జరుపులు వంటి. అవి ఏదో చెట్టు కింద మాకు తెలుసండి, ఎవరైనా కనుక ఏదో సమస్య వచ్చి కనుక దిగా ముఖం పెట్టుకొని ఏడు ముఖం పెట్టుకున్నాం అనుకోండి, దానికి మార్చేసావు చొమ్ము మీద కట్టేయకపోతే మీద దిగులించుకున్నాను మా పరిస్థితి అనేవాడు.
అంటే పరిస్థితులు సిచ్యువేషన్స్ మన జీవితంలో రోజు ఎలా ఉంటాయి, మన మీదకి ఒక భయంకరమైన ప్రవాహం వలె పొంగి వచ్చు. ఆ జీవం వల్ల దేవుడు మనల్ని అపరీక్షలేదు. మనం ఆ సిచ్యువేషన్ కి సరెండర్ చేశారా వదిలేదు. ఆయన వాటన్నిటి నుంచి మనను ఓడి తప్పబడను అని వాడు. కాబట్టి చదవాల్సినప్పుడు ఇప్పుడు ఆయన ఇక్కడితో ఈ మాట ధ్యానం అవుతున్నాను దీని గురించి అన్నాడు కదా. అవసరం పౌరతుడు వాడున్నాడు తిమోతికి రాసిన పత్రికలో. ఒకరు సందర్భం వచ్చిన జీవితంలో ఒక కంచెలవాడు వచ్చాడు. ఆ కంచెలవాడు ఎలాంటి వ్యక్తి అయ్యాడంటే, ఆ కంచెలవాడు నాకు చాలా కీడు చేశాడు. ఆ సందర్భంలో తిమోతికి రాసిన పత్రిక జరుగుతుంది కానీ ఏం చేస్తాను ఏం చేయలేదు. తిమోతికి రాసిన పత్రిక జాయిన్ అయింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చిన 196 పేజ్ నెంబర్. అలెగ్జాండర్ కచ్చరవాడు నాకు చాలా కీడు చేశాను. అతని ప్రయోజనం భగవంతుడికి 16 వచ్చిన నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరు కూడా పక్షం లేదు, అందరూ నన్ను విడిచిపోయేది. ఇది వారి నెరవేర్చబడుతుందిగా అయితే నా ద్వారా స్వార్థ పూర్ణంగా ప్రకటించుకోవడం నిమిత్తం అదే నిమిత్తం ఆకర్షణ ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచను కనుక సింహం అన్నటండి. ఏ సింహం? ధాన్యాల సింహాల. ఆ వ్యక్తి దేంతో పంచాడు? అలెగ్జాండర్ అనేవాడు సింహం లాంటి అంటే క్రూరమైన వ్యక్తులు. మంచిగానే చాలు, కనీసం కడిసి లేదా మినిమం సాఫ్కాలం లేదా వీళ్ళకి ఇంతలా ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎలా పదాలు దొరేయగలుగుతున్నారు, ఎట్లా నిర్వచించగలుగుతున్నారు నన్ను గురించి, ఎట్లా వారు తీర్పించగలుగుతున్నారు, ఎట్లా విశ్లేషించగలుగుతున్నారు, ఎట్లా నా పేరు చెరవ ప్రయత్నిస్తున్నారు. వారి ఆ పండ్ల వేగగా అపరిచయం దేవుడు మన జీవితంలో జరిగించిన ఈ శ్రేష్టమైన కార్యముకై ఆయన ఎంతైనా స్తుతింపబద్దుల